నమస్తే అమ్మా. ఆంధ్రలో ఇప్పుడు మనకి ఎప్పటి నుంచో ఉన్న విషయం ఏంటి అంటే రాజధాని. గతంలో 3 రాజధానులు అన్నారు, ఇప్పుడు అమరావతిని రాజధానిగా డిక్లేర్ చేశారు. మరి 3 రాజధానులు బెటర్ అంటారా, ఒక రాజధాని బెటర్ అంటారా? అమరావతి అనేది బౌండరీస్ లేవు తల్లి, బౌండరీస్ లేవు. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా చెప్పట్లేదు. 29 గ్రామాలంటే పల్లెటూరు. పల్లెటూరులో రాజధాని ఎట్ట కడతారు? బౌండరీస్ చెప్పండి. విజయవాడ, తెనాలి, గుంటూరు అని చెప్పండి, సిటీ డెవలప్ అవుతుంది. అట్లా కాకుండా 29 గ్రామాలే అంటే మాత్రం అది ఎప్పటికి డెవలప్ అవుతుంది అనేది మనం ఆలోచించాలి. అది అంటే అదే కాకుండా మనకి మావిగన్ అని కూడా చెప్తున్నారు కదా జగన్ గారు, అంటే మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కూడా కలిపేయండి అని చెప్పేసి. మరి అవనేవి కలిపేస్తే అమరావతిలో ఏ విధంగా ఉంటుంది? అసలు అమరావతికి దానికి సంబంధం ఏంటంటే సిఆర్డిఏలో విజయవాడ, గుంటూరు ఉన్నదని చెప్తున్నారు. సిఆర్డిఏలో గుంటూరు, విజయవాడ ఉన్నదంటే విజయవాడ ఎంత డెవలప్ అయింది, గుంటూరు ఎంత డెవలప్ అయింది, దాంట్లో ఉన్న మంగళగిరి ఎంత డెవలప్ అయింది, అది చూసుకోవాలి కదా. ఇప్పుడు జగన్ గారు చెప్పింది ఏంటి? మచిలీపట్నం పోర్ట్ ఉంది అంటున్నారు. విజయవాడలోనేమో సెంట్రల్ రైల్వే స్టేషన్ ఉంది, సెంట్రల్ రైల్వే ఉంది, బస్ స్టేషన్ ఉంది. గుంటూరు బాగా డెవలప్ అయ్యేది. గుంటూరు, విజయవాడ డెవలప్ అయితే రాజధాని డెవలప్ అవటానికి ఆస్కారం ఉంది. అట్లా కాకుండా 29 గ్రామాలే అంటే మాత్రం అది డెవలప్ కావటానికి 50 సంవత్సరాలన్నా పడుతుంది అనేది నా ఉద్దేశం.